అంగన్వాడీ సభ్యులైన రజనీ గారు, సచివాలయ సిబ్బంది విజయ్ కుమార్ గారు, మీ పేరమ్మా ప్రియాంక గారు, మీ పేరెంట్ సుశీల్ గారు, మెడికల్ సిబ్బంది సుశీల్ గారు సీనియర్ మోస్ట్, అలాగే సచివాలయ సిబ్బందిలో అగ్రగామిగా వెల్ఫేర్ చూసే వెల్ఫేర్ అసిస్టెంట్ దానయ్య గారు, ఇంకా మిగిలిన మా గ్రామస్తులు పెద్దలు వీరందరూ కూడా మా పంచాయతీ సిబ్బంది గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు బాధ్యత ఉంది. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం జరుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరందరూ కూడా హాజరవడం, గౌరవించుకున్నందుకు ప్రత్యేకంగా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామ సుపరిపాలన. మన భారతదేశంలో ఎక్కువగా పట్టణాల కన్నా పల్లెటూళ్ళు ఎక్కువ. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, ముఖ్యంగా గ్రామ ప్రాంతాలు ఎక్కువ, గ్రామీణ ప్రాంతాలు. ప్రజలందరూ కూడా నివసించేది గ్రామాల్లోనే ఎక్కువ. దాదాపు 67% వ్యవసాయం మీద ఆధారపడటం, అలాగే వ్యవసాయం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం. ఇక్కడ రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పేదవారు, ఉన్నవారు, మధ్యతరగతి వారు అందరూ గ్రామ ప్రాంతాల్లో ఉండటం మనం గ్రామీణ వ్యవస్థలో ముఖ్య భాగమైన పంచాయతీరాజ్ సిస్టమ్ తరఫున మనం అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా గ్రామ వార్డు సభ్యులు, అలాగే సర్పంచ్ అనే సిస్టమ్ ఉండటం వల్ల వీరందరూ సభ్యులు, అలాగే సర్పంచ్ గ్రామీణ వ్యవస్థలో ఒక తీర్మానం చేసుకునే అధికారం ఉంది. గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయడానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాన్ని మనం పరిష్కరించుకునే అవకాశం ఈ పంచాయతీరాజ్ సిస్టంలో ఉన్నది. ఇది ఒక సుగుణమని చెప్పాలి. ఇక్కడ ప్రజలు మనోభావాలకు తగ్గట్టుగా, వారి అభిప్రాయాలకు తగ్గట్టుగా గ్రామ సభ్యులు కానీ సర్పంచ్ కానీ తీర్మానాలు చేయడం, గ్రామంలో ఏదైనా అభివృద్ధికి ఆహ్వానం పలికి అభివృద్ధికి బాటలు వేయడానికి కూడా ఇది ఒక సుగమమైన మార్గం ఈ పరిపాలన వ్యవస్థ. ఇలాంటి పరిపాలన వ్యవస్థకి సంబంధించి మనం ఒక పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మన తక్కువ గ్రామ పంచాయతీలో మనకు అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది. మన గౌరవ శాసనసభ్యులు, గోపాలపురం గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు ఈ మధ్యకాలంలో వారిచ్చిన నిధులతో సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతోంది. ఒక 3-4 రోజుల నుంచి అదే పని మీద గౌరవ కాంట్రాక్టర్ గారు కోనాటి రాజేంద్ర గారు వారు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది ఒక అభివృద్ధి భాగంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇంకా కూడా మిగిలిన పనులు కూడా చూస్తున్నాం. తాగునీటి విషయంలో కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్కు సంబంధించిన విషయాల్లో కానీ మన పంచాయతీ సిబ్బంది, అలాగే ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరూ కూడా గ్రామీణ ప్రాంతమైన మన ప్రాంతంలో చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సిస్టమ్ ద్వారా ఇల్లు కట్టుకోవడం, ఇళ్ల స్థలాలు కేటాయించడం, సంక్షేమానికి బాటలు వేయడం, అన్ని పథకాలు పంపిణీ, రేషన్ పంపిణీ కానీ, తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒక పరిపాలనా వ్యవస్థ గ్రామంలో పంచాయతీ సిస్టంలోనే జరగడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి. గతంలో మన మండల స్థాయికి ఇంకా జిల్లా స్థాయికి కూడా వెళ్ళాల్సి వచ్చేది ఏదైనా సర్టిఫికేట్ కావాలి. అవన్నీ కూడా మన పంచాయతీ రాజ్ సిస్టంలో భాగంగా అనేక సేవలు అందించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ కూడా చాలా మేలు పొందే అవకాశం జరగడం, ఇలాంటి పరిపాలన వ్యవస్థకి నాంది వేసిన పంచాయతీ రాజ్ మన తరఫున రాజ్యాంగంలో పొందుపరిచిన వారందరికీ కూడా మనం తెలియజేసుకోవాలి. ఇలాంటి సిస్టమ్ ఒక వినూత్నమైన పరిస్థితి మన భారతదేశంలో ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ ద్వారా చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ గౌరవప్రదమైన పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడానికి మీరందరూ చేసినందుకు మీ అందరికీ, అలాగే ఈ సిస్టమ్ను రూపొందించిన వారికి, దీని ద్వారా అనేక సేవలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా
నా హృదయ